వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒక పాఠశాలలో విద్యార్థులకు దేశాన్ని ప్రేమించడం నేర్పించాలి, వందే మాతరాన్ని ఆలపించడాన్ని నేర్పించాలి, జనగణమన రావాలని చెప్పాలి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం నేర్పియాలి. కానీ ఒక దిక్కుమాలిన వెధవ టీచర్ ఒక ప్రభుత్వ స్కూల్లోని పిల్లలకు ఏం నేర్పిస్తున్నాడో వీడియో ప్లే చేస్తా చూడండి. हम सब बच्चे आपसे निवेदन करते हैं कि आप सोनम वांगचुक जी की बात मान लीजिए और उनका जल्दी से जल्दी अनशन खत्म कीजिए। हम सभी बच्चे सोनम वांगचुक जी का सपोर्ट करते हैं। ధన్యవాదాలు. చూసారు కదా, ఇది మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో. అక్కడ పిల్లల్ని నిలబెట్టి వాళ్ళందరికీ కూడా సోనం వాంగ్చుక్ ఫోటోలు ఇచ్చి పట్టుకోమని, సోనం వాంగ్చుక్కి మద్దతుగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేపిస్తున్నాడు. దీన్ని ఏమనాలి? పిల్లల మనసుల్లో ఒక ప్రధాని మీద ద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా, ద్వేషాన్ని పుట్టించేలాగా, ఆ విద్యార్థుల్ని ప్రభుత్వ వ్యతిరేకుల్లాగా మార్చడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎలా చూడాలి? ఎంత పెద్ద కుట్ర జరుగుతోంది ఈరోజు భారతదేశంలో. స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు వదలకుండా దేశ వ్యతిరేకులుగా తయారు చేయడానికి వీళ్ళు చేస్తున్న పనులను చూసి ఏం మాట్లాడాలి? ఇలాంటి టీచర్లను సస్పెండ్ చేస్తే సరిపోదు, ఇలా నా విద్యార్థుల ముందే ఉరికమ్మం ఎక్కియాలి. అరే, దేశాన్ని పాలిస్తున్న నేతలకు వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడితే ఇదే శిక్ష ఉంటుంది. ఈ సోనం వాంగ్చుక్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా ఏజెంట్ అని, దేశద్రోహి అని మాట్లాడినరు. అదే సోనం వాంగ్చుక్ని ఇప్పుడు కూర్చోబెట్టి ఆయన పెద్ద ఏమంటారు మహానుభావుల్లాగా సృష్టిస్తారు. ఆయనకు మద్దతు ఇవ్వాలి. మోదీ మంచోడు కాదు, సిగ్గనిపిస్తలే? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావారా? నువ్వు టీచర్వా? టీచర్ ముసుగులో ఉన్న దేశద్రోహివా? పోరగాళ్ళకు నేర్పించేది అదేనా? వాళ్ళ మనసుల్లో విషబీజాలు నాటడానిక నిన్న అక్కడ గురువుగా పెట్టింది. గురువు అంటే ఏంటో తెలుసా? ఒక శిలను శిల్పంలా మార్చేవాడు గురువు, ఒక శిలను వెపన్లాగా మార్చేటోడు కాదు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఈరోజు భారతదేశంలోనే భారతదేశ అభివృద్ధిని కాంక్షించకుండా తట్టుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయటకు వస్తోంది. ఈ వీడియో వైరల్ అయింది. మధ్యప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం ఈ స్కూల్ మీద, ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంకో టీచర్ ఇలా చేయకుండా చేయాలి అని పిల్లలకు కూడా చెప్తున్నాను. ఈరోజు మీ భవిష్యత్తు, దేశం ఇంత బాగా ఉంది అంటే కారణం కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలు. తెలుసుకోండి. మీ మనసుల్లో ఎవరు ఏం నేర్పినా దేశాన్ని ప్రేమించడం, ధర్మాన్ని ప్రేమించడం, తల్లిదండ్రులను గౌరవించడం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు కావాల్సింది. చదువుతో పాటు సంస్కారం నేర్చుకోండి. ఇలాంటి ఎదవలు చెప్పే మాటలు కాదు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.